ప్రసాద్ ముఖర్జీ గారి జయంతి సందర్భంగా యావత్తు హిందువులకు అలాగే భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులైన 11 కోట్ల మందికి ఈరోజు ఎందుకు గర్వించదగ్గ దినమంటే ఒక విద్యావేత్త ఒక ఈ భారతదేశాన్ని అన్ని రంగాల్లో ముందుండాలని ఈరోజు కాదు ఆ రోజు అఖండ భారత విభజనని వ్యతిరేకించి పాకిస్తాన్ ముస్లిం లీగ్ పెట్టుకొని ఆ రోజు జిన్నా గారు చేస్తున్న ప్రయత్నాన్ని వ్యతిరేకించిన మొట్టమొదటి వ్యక్తి, దాంతోపాటు బంగ్లాదేశ్ విభజనను కూడా వ్యతిరేకించిన మొట్టమొదటి వ్యక్తి, మొదటి హిందూ మహాసభ అధ్యక్షుడు, అలాగే జనసంఘ్ వ్యవస్థాపకుడైన శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు ఎంతో పెద్ద, ఎందుకంటే చాలామందికి చరిత్ర పూటాల్లో తెలియనీయకుండా చేశారు వారి గురించి. ఈ దేశం కోసం ఎంతోమంది స్వతంత్రం కోసం ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ మనకు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఈ దేశం అఖండంగా ఉండాలని చెప్పి ప్రాణత్యాగం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు. ఆయన ఏదైతే కాశ్మీర్ విషయం ఉందో, 370 ఆర్టికల్ ఉందో దాన్ని వ్యతిరేకించడం జరిగింది. ఈరోజు హిందూ ముస్లింలకు ఒకటే చట్టం ఉండాలని చెప్పి, భారతీయులందరికీ కూడా ఒకటే చట్టం ఉండాలని చెప్పి తను పోరాడడం జరిగింది. అంతటి మహనీయుడు శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు. వారు స్థాపించిన జనసంఘంలో నుంచి పుట్టిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇలా నిజంగా వారిని స్మరించుకుంటూ గర్వంగా ఫీల్ అవుతున్నాం మేమందరం కూడా. వారి ఆశయాల కోసం భారతీయ జనతా పార్టీ ఇవాళ కూడా శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి తల్లి పేరు మీద, అలాగే యావత్తు భారతీయ జనతా పార్టీ హిందువుల యొక్క తల్లిల పేరు మీద మాకే నామ్ ఎక్ పౌదా అని చెప్పి, తల్లి పేరు మీద ఒక చెట్టు అని చెప్పి సమాజానికి ఉపయోగించే విధంగా భారతీయ జనతా పార్టీ కార్యక్రమం చేపడుతుంది. వారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ, వారి ఆశయాలు ఏవైతే సమాజంలో అట్టడుగు వారికి అంత్యోదయ అని చెప్పి తీసుకొచ్చిందంటే భారతీయ జనతా పార్టీ అని గుర్తు చేసుకుంటూ, చివరిగా ఉండే వ్యక్తులందరూ కూడా ఈరోజు నేను మిగతా వాళ్ళందరికీ చెప్తున్నాను. చాలామంది చాలా రకాలుగా మాట్లాడతారు. భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్లు తీసేస్తుందో, ఇంకోటి తీసేస్తుందో, రాజ్యాంగాన్ని సవరిస్తుందో అని చెప్పి చాలా మాట్లాడతారు. ఇలా భారతీయ జనతా పార్టీ భారతదేశంలో ఉన్న చిట్ట చివరి వ్యక్తికి న్యాయం చేయాలని చెప్పి సిద్ధాంతం కలిగిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయులందరూ కలిసికట్టుగా ఉండాలని కోరుకొని అందరూ అభివృద్ధి సాధించాలని కోరుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ అని తెలియజేసుకుంటూ, శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి యొక్క 123వ జయంతి సందర్భంగా అందరికీ మరొకసారి వారి జయంతి శుభాకాంక్షలు చెప్తూ, నిజంగా కూడా వారి యొక్క జయంతిని మనం నివాళులర్పించుడంటే వారి యొక్క ఆశయాలను, వారి సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకెళ్లి భారతదేశాన్ని నరేంద్ర మోడీ నాయకత్వంలో ముందుకు తీసుకెళ్దామని తెలియజేసుకుంటూ మరొక్కసారి వారికి మనస్ఫూర్తిగా నివాళులు అర్పించుకుంటున్నాను. భారత్ మాతా కీ జై, జై శ్రీరామ్.